మీరు గమనించారో లేదో ప్రతి ఫ్యామిలీలో ఒక పర్సన్‌కి ఎలర్జీస్‌తో అఫెక్ట్ ఉంటుంది. ఎలర్జీస్ అంటే ఏంటి? ఏదైతే మన బాడీకి సెట్ అవ్వదో దాన్ని ఎలర్జీస్ అంటాం. ఈ ఎలర్జీస్ ఎలా ఉంటాయి? ఇది ఎలా ఉంటుందంటే ఫుడ్ ఎలర్జీస్ అని ఉండొచ్చు, క్లైమేట్ ఎలర్జీస్ అని ఉండొచ్చు, డస్ట్ ఎలర్జీస్ అని ఉండొచ్చు, కోల్డ్ ఎలర్జీస్ అని ఉండొచ్చు. ఎలా ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? ఎప్పుడు మనం హోమ్ రెమెడీస్ తీసుకోవాలి? నేను డాక్టర్ పవన్ కుమార్, ఈఎన్టీ సర్జన్, టీఎక్స్ హాస్పిటల్. ఎవరికైతే ఫ్రీక్వెంట్‌గా ఎలర్జీస్ ఎక్స్‌పోజ్ అవుతుంటారో, సపోజ్ డస్ట్‌తో ఎక్స్‌పోజ్ అవుతున్నారనుకో, వాళ్ళు బయటికెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడం, ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు పడుకునే బెడ్‌షీట్స్, పిల్లో కవర్స్, బ్లాంకెట్స్ రెగ్యులర్‌గా చేంజ్ చేయడం. సెకండ్ థింగ్, ఎవ్రీ థర్డ్ డే ఆర్ ఫోర్త్ డే వాళ్ళు పడుకునే ప్లేస్‌లో చిన్న వాక్యూమ్ క్లీనర్‌తో క్లీన్ చేసుకుంటే ఆ ఫైన్ డస్ట్ కూడా అవాయిడ్ చేయొచ్చు. ఈ హైదరాబాద్‌లో చాలా మటుకు అపార్ట్మెంట్స్‌లో లేకపోతే ఇండివిజువల్ హౌసెస్‌లో విండోస్ దగ్గర పీజన్స్ ఉంటున్నాయి. ఈ పీజన్స్‌తో కూడా చాలా మటుకు రీసెంట్‌గా నేను గమనించిందంటే ట్రిగ్గర్ అవుతున్నాయి ఎలర్జీస్. ట్రై టు అవాయిడ్ దట్ పీజన్ డస్ట్. ఎప్పుడు ఈఎన్టీ సర్జన్ని కన్సల్ట్ అవ్వాలి? ఎప్పుడైతే ఈ ఎలర్జీస్ కంట్రోల్ అవ్వట్లేదో, ఎప్పుడైతే నాసల్ అబ్స్ట్రక్షన్ కంట్రోల్ అవ్వట్లేదో, ఎప్పుడైతే మనకి నోస్ స్వెల్లింగ్ రావడం, ఐ స్వెల్లింగ్ రావడం, ఎప్పుడైతే హెడేక్ ఫ్రీక్వెంట్‌గా అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఒకసారి ఈఎన్టీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి.